ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు మీకు ఈ వీడియోలో ఇంట్లో హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియో చేసి చూపిస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో ఒక హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసి చూపించాను. సో ఇది ఒక రెండో వీడియో అనమాట. దీనివల్ల కూడా మనకి హెయిర్ అనేది ఊడకుండా ఒత్తుగా పెరుగుతుంది. సో నేనైతే ఆన్లైన్లో ఈ మందార పువ్వులు ఉంటాయి కదా, మీకు ఒరిజినల్గా మందార పువ్వులు దొరికితే ఓకే, లేదు అంటే డ్రై ఉంటాయి ఆన్లైన్లో, అవి ఆర్డర్ చేసుకోండి. అలాగే బ్రింగ్రాజ్ అనమాట, ఇది కూడా మీకు ఆన్లైన్లో డ్రైవి మాత్రమే దొరుకుతాయి. సో నేను ఇదైతే 250 గ్రామ్స్తో ఒకటి తీసుకున్నాను. ఇది మందారం ఒకటి, భృంగరాజ్ ఒకటి, రెండు డ్రైవి. మీకు ఒరిజినల్గా బయట దొరికితే రెండు ఒరిజినల్వే తీసుకోండి. సో ఇవి రెండు నేను ఒక ప్యాకెట్ తీసుకున్నా కదా, ఆ ప్యాకెట్లో హాఫ్ తీసుకున్నాను. ఇది డ్రైవి మొత్తం చూసారా, భృంగరాజ్ ఇలా ఉంటుంది, అలాగే మందారం కూడా ఇలా ఉంటుంది అనమాట. ఆ ఒక్క ప్యాకెట్ని నేను రెండిటిని హాఫ్ తీసుకున్నాను. మందారం హాఫ్, భృంగరాజ్ హాఫ్ ఇలా తీసుకొని ఈ రెండింటిని మనం ఆయిల్లో మరిగించుకోవాలన్నమాట. వీటి వల్ల మనకి హెయిర్ అనేది ఒత్తుగా పెరగడం కాకుండా మంచిగా సిల్కీగా ఉంటుందన్నమాట. నేనైతే గానుగుల నుండి తెచ్చిన ఆయిల్ యూజ్ చేస్తున్నాను, కొబ్బరి నూనె. అవి 2 లీటర్స్ ప్యాకెట్స్ తీసుకున్నాను. అవి 2 లీటర్స్కి హాఫ్ అనమాట. ఇవి వీటిని ఇప్పుడు నూనెలో వేసుకొని మరిగించుకోవాలి. సో నేనైతే ఇక్కడ కొబ్బరి నూనె గానుగ నుండి తెచ్చింది యూజ్ చేస్తున్నాను. వేరే ఏ ఆయిల్ యూజ్ చేయట్లేదు, కొబ్బరి నూనె ఒకటే. సో నేను తీసుకున్నవన్నీ ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల మనకి హెయిర్ అనేది మంచి ఒత్తుగా పెరుగుతుంది. అలాగే మెంతులు, కలోంజీ సీడ్స్, ఈ రెండు కూడా 2 టేబుల్ స్పూన్ తీసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కలిపి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి మరిగించుకోవాలి. సో మీరు ఆల్రెడీ ఒక వీడియో చేశారు, ఇంకో వీడియో ఈ హెయిర్ ఆయిల్ గురించి ఎందుకు అని అడగచ్చు. కొంతమందికి ఏంటంటే చాలా ఆయిల్స్ ఉంటాయి హోమ్ మేడ్వి, ట్రై చేసి కొంతమంది వదిలేస్తారు, కొంతమంది కంటిన్యూస్గా వాడతారు. వాళ్ళకి సెట్ అవుతుంది. మనకి ఏ ఆయిల్ అయితే సెట్ అవుతుందో దాన్ని కంటిన్యూస్గా మనం హెయిర్ కనే అప్లై చేసుకోవాలి. లేదు మాకు ఇది పడట్లేదంటే ఇంకో ఆయిల్ ట్రై చేస్తారు కదా కొంతమంది, అట్లా అనమాట. కొంతమంది ఏంటంటే ఒక 10 days యూజ్ చేసి వదిలేస్తారు. అలా యూజ్ చేస్తే మనకంత యూజ్ ఏమి ఉండదు. ఏదైనా ఆయిల్ 6 months వరకు ట్రై చేసి అది సెట్ అయితే మీకు కంటిన్యూ చేయాలి. లేదు మాకు 10 daysలోనే వాడతాం, రిజల్ట్ రావాలంటే రాదనమాట. అలాగే మనకి అవుట్ సైడ్ నుండి ఎలా అయితే ఈ ఆయిల్ అప్లై చేసుకుంటామో, ఇంటర్నల్గా ఫుడ్ కూడా కరెక్ట్గా తీసుకుంటేనే మనకి హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. ఓన్లీ ఆయిల్ వల్లే గ్రోత్ అవుతుంది అనేది చెప్పను. 50-50 అనమాట. ఇంటర్నల్గా 50% ఫుడ్ అనేది కరెక్ట్గా తీసుకుంటే హెయిర్ ఆయిల్లో 50% అనేది మనకి యూజ్ అవుతుంది. సో తర్వాత ఇలా మరిగించుకున్న తర్వాత ఏదైనా పూర్తిగా చల్లారిన తర్వాత ప్లాస్టిక్ దాంట్లో కానీ గాజు దాంట్లో కానీ స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టేసుకొని, మనకి ఇది ఎలా అంటే హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలంటే హెడ్ బాత్కి ముందైనా మనం అప్లై చేసి ఓవర్ నైట్ వదిలేసి షాంపూ చేయొచ్చు. లేదు మేము మామూలుగా కంటిన్యూస్గా ఇదే పెట్టేసుకొని వదిలేస్తామన్నా అది మీ చాయిస్ అనమాట. నేను ఒకసారి ఆల్రెడీ యూజ్ చేసి మీకు యూజ్ అవుతుందని వీడియో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూజ్ అయిందో లేదో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.